జీవకోటి మనుగడలో కీలక పాత్ర పోషించే వృక్షాలను సైతం సోదర సమానంగా భావించి కుల మతాలకు అతీతంగా జాతీయ సమైక్యతను చాటుతూ వృక్షాబంధం జరుపుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మంద కొమరమ్మ నగర్లో చోటు చేసుకుంది. హిందూ సంప్రదాయం ప్రకారం వృక్షాలకు పసుపు కుంకుమలు పెట్టి రాఖీలు కట్టారు. అనంతరం మంగళహారతులిచ్చి వృక్షాబంధన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చెట్లు మన చుట్టూ ఉన్న గత 16 ఏళ్లుగా రాఖీ పౌర్ణమి రోజు వృక్షాలకు రాఖీలు కడుతూ ఇదే విధంగా రక్షాబంధన వేడుకలు జరుపుకుంటున్నారు. వృక్షో రక్షిత రక్షిత అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని కోరుతున్నారు వన సంరక్షకుడు వెంకన్న. వృక్షాలు లేకపోతే మానవ మనుగడికే ప్రమాదమని హెచ్చరించారు. రాబోయే భావితరాల కోసం మొక్కలు నాటుకుంటూ నాటిన మొక్కలకు నీరు పోస్తూ రక్షించుకుంటూ వాటిని ఎన్నో లక్షల మొక్కలుగా వృక్షాలుగా చేయడం జరిగింది. మరి ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా నాకు 2018లో ₹1,00,000 రివార్డు ఇచ్చింది. అదేవిధంగా ఈ నాటిన మొక్కలకు కూడా మేము ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి రాఖీ పండుగ రోజు చెట్లకు రాఖీలు కట్టే ఆనవాయితీ సాంప్రదాయంగా తీసుకొని చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మహబూబాబాద్ పట్టణంలోని మందకొమరమ్మ కాలనీలో ఈరోజు రాఖీ పండుగ నిర్వహించడం జరిగింది. అన్న చెల్లెళ్ళ గొప్పతనం కంటే ఎక్కువ చెట్టు. ఎందుకంటే ఈరోజు చెట్టు లేకపోతే మనకు చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇంటి ముందు చెట్లు పెట్టుకొని అందరం మనుషులంగా ఎట్లా జీవిస్తున్నాం చెట్లకు కూడా అట్లా సాదుకోవాలని చెప్పేసి